దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ నెల 20న ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహాలపై లోక్సభ, రాజ్యసభ సభ్యులకు ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంటులో బలంగా గలం విప్పాలని, కేంద్రం నుంచి గరిష్ట స్థాయిలో నిధులు సాధించాలని ఎంపీలకు సూచించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం నిర్మాణ పురోగతి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, నిర్వాసితుల పునరావాసం గురించి పార్లమెంటులో ప్రస్తావించాలని చంద్రబాబు తెలిపారు. అలాగే రాజధాని అమరావతి నిర్మాణ పనులు, రాయలసీమకు సాగునీరు అందించే గోదావరి, పెన్నా నదుల అనుసంధానం, విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలపై దృష్టి సారించాలని చెప్పారు. ఇక వీటితో పాటు రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్లు, పెట్రోలియం రిఫైనరీల ఏర్పాటు, ఉపాధి కల్పన వంటి అంశాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఇక ఇటీవల కాలంలో వ్యవస్థలపై జరుగుతున్న దాడులు, సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారాలను సభలో లేవనెత్తాలని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లు వంటి జాతీయ అంశాలపై పార్టీ వైఖరిని అనుసరించి నడుచుకోవాలని ఎంపీలకు స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఎంపీ తమ నియోజకవర్గ సమస్యలతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అవసరమైన నిధులను, అనుమతులను సాధించేందుకు సమిష్టిగా కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.